హాయ్ హలో వెల్కమ్ టు ఊలా టీవీ. నేను సాయి. ఇప్పుడు నేను మీకు ఒక 2 వీడియోస్ చూపిస్తానండి. ముందు ఆ వీడియోస్ చూడండి, చూసిన తర్వాత మనం మాట్లాడుకుందాం. 5 సంవత్సరాల అవస్థలు పడ్డారు, 5 సంవత్సరాల అవమానాలు పడ్డారు. నేను మాటిస్తున్నాను, రేపటి నుంచి రేపు అధికారులకు సమావేశం పెట్టి చెప్తాను. రేపటి నుంచి ప్రతి కార్యకర్త ఎస్ఐ దగ్గరికి వెళ్ళినా, ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళినా, ఎండిఓ దగ్గరికి వెళ్ళినా, ఏ ఆఫీస్కి వెళ్ళినా మీరు పసుపు బిల్ల పెట్టుకొని వెళ్ళండి. మీకు గౌరవంగా కుర్చీ వేసి టీ ఇచ్చి మీ పని ఏంటని అడిగి మీ అందరికీ పని చేయించే విధంగా అధికారులకు లైన్లో పెడతాను. ఎవరైనా ఒకలో ఇద్దరు నా మాటకు జవదాడితే ఏమవుతారో వారికి నేను చెప్పవలసినటువంటి అవసరం లేదని చెప్పి తెలియజేస్తున్నాను. చెప్పాలి, నువ్వు చెప్పాలి కదా. గారు సమాసం తింటున్నా ఇస్తుందా దిగాను ఇక్కడి నుంచి సమాసం చేయదు. రెండు మూసి పెడుతున్నా డబ్బాలు ఇచ్చిన అమ్మ పొగుడుతా డబ్బు చూస్తానుకుంటున్నావు. ఏ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్ఎన్బి లెటర్ పెట్టా. ఇప్పుడు నేను 27/12/2022 పార్టీ లేకుండా రోడ్డు వేస్తాను. మీరు పట్టించుకోండి. ఆ లెటర్ కాపీ తీసుకుంటాం. ఐ వాంట్ దట్. చెప్పండి, ఇప్పుడే చెప్పండి. ఏ వీళ్ళ మీద ఇతని మీద యాక్షన్ తీసుకుంటారు. వీళ్ళు ఎవరికి వీళ్ళకున్న పెత్తనం ఏంటి, వీళ్ళకున్న అధికారం ఏంటి, నాకు మీడియాకి చెప్పండి. సో అది చూసారు కదా 2 వీడియోస్. ఒక వీడియో ఏమో అచ్చెన్నాయుడు, ఈయన టీడీపీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు మొన్నటిదాకా. ఈయనేమో ప్రభుత్వ ఆఫీసులకు ఎల్లో బిళ్ళ పెట్టుకెళ్ళండి, పసుపు బిళ్ళ పెట్టుకెళ్ళండి, పెట్టుకెళ్తే మీకు అక్కడ మీరు వెళ్ళగానే మీకు టీ కాఫీ ఇచ్చి మర్యాద చేస్తారు. మర్యాద చేసి మీరు ఏ పని అడిగితే ఆ పని వెంటనే చేసేస్తారు. చేయకపోతే ఆ అధికారులని ఏం చేయాలో నేను చూస్తా అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే ప్రభుత్వ ఉద్యోగాల్లో వెళ్ళినప్పుడు ప్రజలకు టీ కాఫీలు ఇవ్వటం, వాళ్ళని వచ్చిన వాళ్ళని వెల్కమ్ చేయటం, ఇంతవరకు అయితే చాలా బాగుంది, వెరీ గుడ్. కానీ వచ్చిన వాళ్ళు పని చేయకపోతే వాళ్ళని నేనేం చేస్తానో చూస్తారు మీరు అంట మాత్రం ఎంతవరకు సమంజసం అంటారు? సరే, అది పక్కన పెడితే ఇంకొకటి చూస్తే అయ్యన్న పాత్రుడు. ఈయనైతే ప్రభుత్వ అధికారుల్ని చెప్పలేని అనలేని పదాలు ఉపయోగించి బూతులు తిట్టారు. బాగానే ఉంది. అసలు మీరు అధికారంలోకి వచ్చి ఎన్ని రోజులు అవుతుందండి? పట్టు పని 10 రోజులు కూడా కావట్లేదు. అప్పుడే ఇంత అహంకారమా, ఇంత దుర్భాషలా, ఇలాంటి బూతులా? గత వైసీపీని, గత ప్రభుత్వాన్ని జనాలు చీకొట్టింది ఎందుకు? వాళ్ళని 11 సీట్లకే పరిమితం చేసింది ఎందుకు? ఇలాంటి బూతులకే కదా. ఇలాంటి పొగరుతో చేసిన పనులకే కదా. అధికారం వచ్చిన 10 రోజుల్లోనే ఇలాంటి పనులు మీరు కూడా చేస్తే ఇంకా వాళ్ళకి మీకు తేడా ఏంటి? అందులోనూ ఎవరో కొత్త వాళ్ళు లేకపోతే కొంచెం జూనియర్స్, అంతగా పొలిటికల్ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు ఇలాంటి వ్యాఖ్యలు చేశారంటే అనుకోవచ్చు. ఇవి చేసింది ఏకంగా సాక్షాత్తు టీడీపీలో వన్ ఆఫ్ ద సీనియర్ పర్సన్స్. ఒకళ్ళేమో అధ్యక్షులుగా చేశారు, ఇంకోళ్ళేమో అయ్యన్న పాత్రుడు, గతంలో మంత్రులుగా కూడా చేశారు వీళ్ళిద్దరూ. ఇలాంటి వాళ్ళు ఇలాంటి పదాలు వాడటం ఎంతవరకు కరెక్ట్?
చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ ఈసారి మేము గుడ్ గవర్నెన్స్ తీసుకొస్తాము, ప్రజలకు అందుబాటులో ఉంటాం, ప్రజలకు నచ్చినట్టు చేస్తామని చెప్పారు. ప్రజలకు చేస్తారు కరెక్టే, కానీ ప్రభుత్వ ఉద్యోగులను ఇట్లాంటి దుర్భాషలు ఆడతాం, ముఖ్యంగా ఇట్లాంటి బూతులు తిడతాం అనేది ఎంతవరకు కరెక్ట్? ఎంతవరకు దీన్ని మీరు సమర్థిస్తారు? గత ప్రభుత్వాలు ఇలాంటి బూతులు చూసే కదా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చిరాకు విసుగు పుట్టి వాళ్ళని చెప్పాలంటే వాళ్ళని చావు దెబ్బ కొట్టారు కదా, 11 సీట్లకే పరిమితం చేశారు కదా. అది చూసి కూడా మీరు ఏమి నేర్చుకున్నట్టు, ఏమీ మార్చుకున్నట్టు? అంతకన్నా మంచిగా చూపిస్తారు, మంచిగా పరిపాలన చేస్తారనే కదా మీకు ఎప్పుడు చరిత్రలో ఇవ్వడంత మెజారిటీ, చరిత్రలో రానన్ని సీట్లు మీకు ఇచ్చి మిమ్మల్ని అధికారం పైన కూర్చోబెడితే మీరు వచ్చిన 10 రోజుల్లోనే ఇలాంటి బూతులు, ఇలాంటి మాటలు, దేనికి ఇవి సంకేతాలు? మరి ఇలాంటివన్నీ పవన్ కళ్యాణ్ దృష్టికి, చంద్రబాబు నాయుడు దృష్టికి వెళ్తున్నాయో లేదో తెలియదు, కానీ ఇవి మాత్రం ఖచ్చితంగా ఖండించదగ్గయే. మీరు ప్రభుత్వ అధికారులపై సీరియస్ అవ్వండి, కాదంటలేదు. వాళ్ళు పని చేయకపోయినా, లేకపోతే అక్కడ ఏమైనా అన్యాయాలు జరుగుతున్నా, అక్రమాలు జరుగుతున్నా మీరు సీరియస్ అవ్వండి. ప్రభుత్వ అధికారులను గట్టిగా ప్రశ్నించండి, పని చేయించండి, బాగానే ఉంది అంతవరకు. కానీ ప్రభుత్వ అధికారులపై బూతులు తిడతాం ఏంటి? అదే ఒక సామాన్య మానవుడు, సామాన్యుడు, ఒక నార్మల్ పర్సన్ ఇట్లా ప్రభుత్వ అధికారులను ఇట్లా దుర్భాషలాడితే ఎన్ని కేసులు పెడతారు? ఎలాంటి పనిష్మెంట్స్ ఉంటాయి? మరి అలాంటివి మీకు ఎందుకు ఉండవు? మీరు మంత్రులని, లేకపోతే అధికార పక్షంలో ముఖ్య నేతలనే కదా. సో అవతల వ్యక్తులు మిమ్మల్ని అంత గౌరవించి అంత మాట్లాడుతున్నప్పుడు మీరెందుకు ఇలా చేస్తున్నారు? వచ్చి 10 రోజులే అధికారంలోకి అయింది. 10 రోజుల్లోనే ఇలాంటి మాటలు, ఇలాంటివి అయితే ఖచ్చితంగా ఖండించదగ్గవే. దీన్ని కనుక మార్చుకోకపోతే ఖచ్చితంగా మీరు డెఫినెట్గా దీనికి మూల్యం చెల్లించాల్సి వస్తుంది. 5 సంవత్సరాలు మిమ్మల్ని ఎవరు కదిలించలేకపోవచ్చు, కానీ వాళ్ళకు వచ్చిన 11 కూడా తర్వాత రావేమో. దృష్టిలో పెట్టుకోండి. జనాల సంగతి మీకు తెలియట్లా. గతంలో మీకు 23 ఇచ్చారు, ఆ 23 వచ్చినాయని చెప్పి రెచ్చిపోయిన వాళ్ళకి 11 ఇచ్చారు. ఇప్పుడు మీరు మారకుండా ఇలాంటి బూతులు, ఇలాంటి పదప్రయోగాలు, ఇలాంటి పొగరుగా ఇలాంటివి చేస్తే మాత్రం ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకుంటారు.